Hi guys, ఈరోజు ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి 2322. ఓకే, మినిమం స్కోర్ ఆఫ్టర్ రిమూవల్స్ ఆన్ ట్రీ. ఓకే, సో ఈ ప్రాబ్లం మనకి బేసికలీ ఏం చెప్పిందంటే మనకు ట్రీ ఇచ్చాడు అండ్ ట్రీలో ఈచ్ నోడ్, ఓకే, ట్రీలో ఈచ్ నోడ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, అది నమ్స్ ఆఫ్ 5లో ఇచ్చిండు. ఓకే, ఆ ట్రీకి ఈచ్ నోడ్కి ఒక వాల్యూ ఉంటుంది, అది నమ్స్ ఆఫ్ 5లో ఇచ్చిండు. అండ్ మనం ఏం చేయగలుగుతాం అంటే ఎగ్జాక్ట్లీ 2 ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి మనం ట్రీలో. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 2 ఎడ్జెస్ని రిమూవ్ చేస్తే మనకి ఏమైంది, ఒక 3 కనెక్టెడ్ కాంపోనెంట్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో 3 కనెక్టెడ్ కాంపోనెంట్స్ క్రియేట్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ నమ్స్ అని ఒక వాల్యూ ఇచ్చింది ఈచ్ నోడ్కి. సో ఇప్పుడు ఆ నమ్స్ ఈచ్ కాంపోనెంట్ యొక్క అన్ని నోడ్స్ యొక్క నమ్స్ వాల్యూని ఎగ్జార్ చేయాలి. ఓకే, సో అట్లా ఈచ్ కాంపోనెంట్కి ఒక ఎగ్జార్ వస్తుంది. ఓకే, సో అట్లా ఈచ్ కాంపోనెంట్కి ఒక ఎగ్జార్ వచ్చిన తర్వాత దాంట్లో మ్యాక్సిమం ఎగ్జార్ మైనస్ ఆ మూడిట్లో మ్యాక్సిమం ఎగ్జార్ మైనస్ మినిమం ఎగ్జార్ని, మ్యాక్సిమం ఎగ్జార్ మైనస్ మినిమం ఎగ్జార్ వాల్యూని మనం మినిమైజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో ఆ ఎగ్జాంపుల్లో చూస్తే క్లియర్ అవుతుంది. మనకు ఒకవేళ 4 5 7 1 9 3 3 3. ఓకే, సో ఇవి వాల్యూస్ అనుకోండి, 3 కనెక్టెడ్ కాంపోనెంట్స్లో ఉన్న ఈచ్ నోడ్ యొక్క నమ్స్ ఐ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు ఈచ్ కాంపోనెంట్కి మనం ఎగ్జార్ చేయడం ఎట్లా, జస్ట్ నమ్స్ ఐని నార్మల్గా ఎగ్జార్ చేసేయాలి. ఓకే, అట్లా మనకి ఏమొచ్చింది, 6 వచ్చింది, 8 వచ్చింది అండ్ 3. ఓకే, సో ఇప్పుడు 6 8 3లో మ్యాక్సిమం ఏంటి 8 అండ్ మినిమం ఏంటి 3. సో మ్యాక్సిమం మైనస్ మినిమం 8 మైనస్ 3 5. ఓకే, సో అట్లా మనకు 5 వచ్చింది. ఓకే, సో ఆ మ్యాక్సిమం మైనస్ మినిమం వాల్యూ అనేది మనం మినిమైజ్ చేయాలి. ఓకే, సో అట్లా మనం ఏ రెండు ఎడ్జెస్ని పిక్ చేసుకొని వాటిని రిమూవ్ చేస్తే మనకి మినిమం వాల్యూ వస్తుంది. ఆ మినిమం వాల్యూని రిటర్న్ చేయాలి. ఓకే, సో జస్ట్ మనం ఆ మినిమం వాల్యూని రిటర్న్ చేయాలి. ఓకే, ఆ ఎడ్జెస్ ఏ ఎడ్జెస్ రిమూవ్ చేసినా మనం చెప్పడం అవసరం లేదు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఇంకొకసారి ఈ ఎగ్జాంపుల్తో అర్థం చేస్తుంది. ఓకే, సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి వాడు ఓకే ఇవి ఇచ్చిన వాల్యూస్ అండ్ దీంట్లో వాడు ఈ రెండు ఎడ్జెస్ని రిమూవ్ చేసిండు. ఓకే, సో ఈ రెండు ఎడ్జెస్ని రిమూవ్ చేస్తే మనకి 3 కనెక్టెడ్ కాంపోనెంట్స్ వస్తే ఏంటి, ఒకటి 1 3 4 వస్తుంది సపరేట్ కనెక్టెడ్ అండ్ ఇంకోటి ఓన్లీ 0 ఉంటుంది అండ్ ఇంకోటి ఓన్లీ 2 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మూడింటి ఎగ్జార్ వాల్యూస్ ఏంటి, ఈ మూడింటి ఎగ్జార్ వాల్యూస్ 5 4 11 10. ఓకే, సో ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ ఒక ఎగ్జార్ వాల్యూ 10, ఇంకో దాన్ని 1, ఇంకో దాన్ని 5. ఓకే, సో 10 1 5లో మ్యాక్సిమం ఏంటి 10 అండ్ మినిమం ఏంటి 1. ఓకే, సో మ్యాక్సిమం మైనస్ మినిమం 9. ఓకే, సో అవుట్పుట్ 9. ఓకే, సో అది మినిమం పాసిబుల్ వాల్యూ ఈ ట్రీలో. అండ్ అట్లనే దీంట్లో కూడా ఈ రెండు తీసేసింది కాబట్టి ఈ రెండింటి ఎగ్జార్ 4 ఎగ్జార్ 4 0 5 ఎగ్జార్ 5 0 2 ఎగ్జార్ 2 0. ఓకే, సో మ్యాక్సిమం మినిమం అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి రిటర్న్ అవుట్పుట్ 0. సో ఇట్లా ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఓకే, సో అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం యొక్క కన్స్ట్రెంట్స్. సో కన్స్ట్రెంట్స్ ఏంటి, మనకి లెంత్ ఆఫ్ నమ్స్ అంటే బేసికలీ నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేటివి 1000 వరకే ఉన్నాయి. ఓకే, సో ఎన్ వాల్యూ వచ్చేసి 1000 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి ఓన్లీ 1000 వరకే ఉన్నాయి అండ్ నమ్స్ ఆఫ్ వాల్యూస్ 10⁸ వరకు ఉన్నాయి అండ్ ఎడ్జెస్ యొక్క లెంత్ n-1. ఓకే, సో ఈచ్ నోడ్ యొక్క వాల్యూ 0 to n వరకే ఉన్నాయి అండ్ ఈచ్ నోడ్ నాట్ ఈక్వల్ అనమాట. ఓకే, సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయితే ఇది. ఓకే, n వచ్చేసి 1000 వరకే ఉంది. ఓకే, సో ఇక్కడ n యొక్క వాల్యూ చాలా తక్కువ ఉంది. ఓకే, సో దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఓకే, సో ప్రాబ్లం సొల్యూషన్కి వెళ్ళిపోదాం. మనకి ఒక ట్రీ ఇచ్చింది కదా బేసికలీ. సో ఒక ట్రీ డ్రా చేసుకుంటాం. సో ఇది బైనరీ ట్రీ ఏం కాదు. ఓకే, ఇట్లా ఉండొచ్చు. ఓకే, ఓకే, సో ఇది మన ట్రీ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈచ్ నోడ్కి మనకి ఏదో ఒక నమ్స్ ఐ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఏదో ఒక నమ్స్ ఐ వాల్యూ ఉన్నప్పుడు దానికి ఎగ్జార్ కూడా ఫామ్ అవుతుంది, ఏదో ఒక ఎగ్జార్ ఫామ్ అవుతుంది అండ్ మనం ఏమన్నా రెండు ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి. సో లెట్స్ సే మనం ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఇంకా ఈ ఎడ్జ్ని కట్ చేసినాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకు కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఏ రకంగా ఫామ్ అవుతాయి, మన కనెక్టెడ్ కాంపోనెంట్ అనేది ఇది మొత్తం ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మొత్తం ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అయితే అండ్ ఈ మిగిలిన పోర్షన్ మొత్తం ఏదైతే ఉంటుందో మన ఇంతకుముందు హోల్ ట్రీ నుంచి అవి రెండు తీసేస్తే ఇదంతా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అవుతుంది. ఓకే, సో బేసికలీ మనం ఒక ఎడ్జ్ రిమూవ్ చేస్తున్నామంటే, ఓకే, రిమూవింగ్ ఎడ్జ్. ఓకే, ఒక ఎడ్జ్ రిమూవ్ చేస్తున్నామంటే బేసికలీ మనం ఒక సబ్ ట్రీ మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం కదా. ఓకే, సో ఏదైతే ఎడ్జ్ రిమూవ్ చేసేస్తామో దాన్ని జస్ట్ కింద ఉన్న నోడ్ నుంచి ఆ సబ్ ట్రీ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా మనం 2 ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇట్లా మనం 2 ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి అండ్ మన ఎన్ వచ్చేసి 1000 వరకే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, సో అట్లాంటప్పుడు n² వర్కౌట్ అవుతుంది. మరి మనం 2 ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి ఎవ్రీ టైం. అట్లాంటప్పుడు ఎవ్రీ 2 ఎడ్జెస్కి మనం చెక్ చేయొచ్చు కదా, ఎవ్రీ 2 ఎడ్జెస్. ఓకే, మనం ఈచ్ పెయిర్ ఆఫ్ ఎడ్జెస్కి బ్రూట్ ఫోర్స్ చేయొచ్చుగా. ఓకే, మరి బ్రూట్ ఫోర్స్ చేస్తే సరే ఇది ఎవ్రీ 2 పెయిర్ ఆఫ్ ఎడ్జెస్కి మనం బ్రూట్ ఫోర్స్ చేసాం అనుకోండి, బట్ దానికే n² అయిపోతుంది. ఓకే, ఎవ్రీ 2 పెయిర్స్కి మనం ఇటరేట్ చేసేసరికి n² అయిపోతుంది. అంటే మిగిలిన మన వర్క్ అంతా O(1)లో జరగాలి. ఏంటి ఆ మిగిలిన వర్క్, ఇది మొత్తం యొక్క ఎగ్జార్ మనకు O(1)లో రావాలి, దీని మొత్తం ఎగ్జార్ మనకి O(1)లో రావాలి అండ్ దీని మొత్తం ఎగ్జార్ మనకి O(1)లో రావాలి. ఓకే, సో
ఈచ్ పేర్ని పిక్ చేసుకొని ఎవ్రీ లైక్ అన్ని పేర్స్లో ఇటరేట్ చేసి ఈచ్ పేర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన వాల్యూస్ ఈ ఎగ్జార్ వాల్యూస్ అన్ని మనం O(1)లో తీసుకొని రావాలి. ఓకే, సో అట్లా ఎట్లా O(1)లో తీసుకొని రావాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, మనం ఎవ్రీ ఎడ్జ్ అనేది బేసికలీ ఒక సబ్ట్రీలా ఇంకొక కొత్త సబ్ట్రీని క్రియేట్ చేస్తుంది, ఒక ఎడ్జ్ రిమూవల్ అనేది. ఓకే, సో మనం బేసికలీ ఎవ్రీ సబ్ట్రీకి ఎగ్జార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీ సబ్ట్రీకి మనం ఎగ్జార్ క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి. సో లెట్స్ సే మనం ఇది రిమూవ్ చేసినాం అండ్ ఇది రిమూవ్ చేసినాం. ఓకే, సో అప్పుడు నాకు కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఏమొస్తుంది, ఒకటి ఇది వస్తుంది అండ్ ఒకటి ఇది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎవ్రీ నోడ్, ఓకే, ఈ నోడ్కి ఓకే, ఎవ్రీ నోడ్కి దాని సబ్ట్రీలో ఉన్న మొత్తం ఎగ్జార్ వాల్యూ తీసుకొస్తే ఏదో రకంగా చేసి తెచ్చినాం అనుకోండి. ఓకే, సో అది ఎట్లా చేయాలో చూద్దాం. బట్ ఏదో రకంగా చేసి తెస్తే మనకి ఈ కనెక్టెడ్ కాంపోనెంట్ ఎగ్జార్ మొత్తం వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి ఈ నోడ్ ఎగ్జార్ ఆల్రెడీ తెలుసు. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ కనెక్టెడ్ కాంపోనెంట్ కూడా వస్తుంది, ఎందుకంటే దీని యొక్క సబ్ట్రీ మొత్తం మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నాకు దీని ఎగ్జార్ అంతా వచ్చేసింది, దీని ఎగ్జార్ అంతా వచ్చేసింది. సో ఓకే, దీని ఎగ్జార్ X ఇంకా దీని ఎగ్జార్ Y అనుకుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మిగిలిన ఈ పెద్ద కనెక్టెడ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మన హోల్ ట్రీ నుంచి సబ్ట్రాక్ట్ చేసినాం కదా ఇవి రెండు. సో ఇప్పుడు మిగిలిపోయిన కనెక్టెడ్ కాంపోనెంట్ దాని ఎగ్జార్ ఎట్లా తీసుకొస్తాం. సో దాని ఎగ్జార్ తీసుకురావడం సింపుల్. ఎట్లా అంటే మన ఎగ్జార్ ప్రాపర్టీస్ ఏంటి, మనం ఏదైనా ఒక ఎగ్జార్ నుంచి ఇంకో దాన్ని ఇట్లా తీసేస్తే లైక్ ఈ B అనేది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది కదా దాంట్లో నుంచి. ఓకే, సో అట్లనే సేమ్ మనం ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు ఈ నోడ్ దగ్గర ఏముంటుంది వాల్యూ, ఈ మొత్తం ట్రీ యొక్క ఎగ్జార్ ఉంటుంది. ఓకే, ఇంక్లూడింగ్ X ఇంక్లూడింగ్ Y మొత్తం అంతా ఎగ్జార్ ఉంటుంది. సో ఈ టోటల్ ఎగ్జార్ అంటే T అనుకుందాం నేను. సో T అనేది మన టోటల్ ఎగ్జార్ అండ్ దీని ఎగ్జార్ అనేది X, దీని ఎగ్జార్ అనేది Y. ఓకే, సో ఇప్పుడు ఈ రిమైనింగ్ కనెక్టెడ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో, సో ఈ వైట్, ఓకే, ఈ ఏరియా మొత్తం, సో ఈ ఏరియా యొక్క ఎగ్జార్ ఎట్లా రావాలి, సో దాన్ని R అనుకుందాం. ఓకే, సో రిమైనింగ్ కనెక్టెడ్ కాంపోనెంట్. ఓకే, సో R ఈజ్ ఈక్వల్స్ టు T ఎగ్జార్ X ఎగ్జార్ Y. ఓకే, సో ఈ Tలో నుంచి మనం X అండ్ Yని క్యాన్సిల్ అవుట్ చేసేయచ్చు మనం ఎగ్జార్ ప్రాపర్టీస్ తోటి. ఓకే, సో అట్లా క్యాన్సిల్ అవుట్ చేసేసి మిగిలిన కనెక్టెడ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ పెద్దది దాని యొక్క ఎగ్జార్ మనం తీసుకొని రావచ్చు. ఓకే, సో ఇప్పుడు వాటి ఎగ్జార్స్ మనకి వచ్చేసినాయి. ఓకే, సో మనకి ఇట్లా O(1)లో ఎగ్జార్స్ తీసుకొని రావచ్చు. అండ్ ఇప్పుడు ఈ సబ్ట్రీ యొక్క ఎగ్జార్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీనికి మనం ఒక సింపుల్ DFS తీసుకోవచ్చు. ఓకే, సో ఈ DFS అనేది O(n)లో అయిపోతుంది. ఓకే, సో ఇది వన్ పార్ట్. అండ్ ఇప్పుడు ఇంకొక కేసు ఏముందంటే దీంట్లో, సో ఇంతకుముందు చూసింది ఒక కేసు. ఓకే, వన్ కేసు ఏంటి, మనం ఏమైనా 2 పేర్స్ని లైక్ 2 ఎడ్జెస్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో అట్లా రిమూవ్ చేయడం వల్ల 2 డిఫరెంట్ ట్రీస్ అనేవి మన ఓవరాల్ ట్రీ నుంచి సబ్ట్రాక్ట్ అయిపోతాయి. ఓకే, బట్ ఎవ్రీ టైం అట్లా సబ్ట్రాక్ట్ అయితే అంటే ఎవ్రీ టైం అట్లా సబ్ట్రాక్ట్ కాదు, ఎందుకంటే ఒకవేళ మనం ఎడ్జ్ రిమూవల్స్ ఇట్లా చేసినాం అనుకోండి, ఒక ఎడ్జ్ ఇక్కడ అండ్ ఇంకో ఎడ్జ్ ఇక్కడ చేసినాం అనుకోండి. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల ఏమైంది, ఇది మొత్తం ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ లాగా సపరేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇది మొత్తం ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అయిపోయింది అండ్ మిగిలిన మొత్తం అన్ని ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అయింది. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, మనం ఈ ఒకటే సబ్ట్రీ నుంచి ఇంకో సబ్ట్రీని సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకే, సో ఇది మొత్తం ఒక సబ్ట్రీ, బట్ ఈ సబ్ట్రీలో నుంచి ఈ సబ్ట్రీనే 2 ముక్కలు చేసినాం మనం. ఓకే, సో ఈసారి మళ్ళీ సేమ్ T ఎగ్జార్ X ఎగ్జార్ Y వర్కౌట్ అవుతుంది అంటే ఈసారి అట్లా వర్కౌట్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఓన్లీ దీని యొక్క ఎగ్జార్ వాల్యూ తెలుస్తున్నాం. ఓకే, ఎందుకంటే జస్ట్ మనం సబ్ట్రీ యొక్క నోడ్స్ యొక్క ఎగ్జార్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో దీని యొక్క ఎగ్జార్ వాల్యూ తెలియదు, సో ఇక్కడే వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తం ఈ మొత్తాన్ని యొక్క ఎగ్జార్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ నాకు ఈ బ్లూ రీజియన్ యొక్క ఎగ్జార్ కావాలంటే, ఓకే, ఓన్లీ ఈ రీజియన్ యొక్క ఎగ్జార్ కావాలి అంటే అప్పుడు నేను ఏం చేయగలుగుతా, దీనికి ఒక వాల్యూ ఇచ్చుకుందాం, X అనుకుందాం, అండ్ దీని వాల్యూ దీన్ని Y అనుకుందాం. ఓకే, అండ్ దీన్ని R అనుకుందాం. ఓకే, సేమ్ టైం పెట్టుకుందాం. ఓకే, సో ఇది వర్కౌట్ కాదు, ఇప్పుడు ఏమి వర్కౌట్ అవుతుంది, ఓకే, దీని వాల్యూ అయితే X వచ్చేసింది అండ్ దీని వాల్యూ Y. ఓకే, సో ఈ ఓవరాల్ సబ్ట్రీ ఎక్స్ఆర్ వాల్యూ ఏది ఉంటుందో, సో ఈ ఓవరాల్ వాల్యూ P అనుకుందాం. ఓకే, సో Y ఈజ్ ఈక్వల్స్ టు P ఎగ్జార్ X. ఎందుకంటే ఈ ఓవరాల్ నుంచి మనం దీన్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే ఈ Y వాల్యూ వస్తుంది కదా. ఓకే, సో అట్లా మనం Y తీసుకొని రావచ్చు. ఓకే, బట్ ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ పోర్షన్ ఎట్లా తీసుకొని రావాలి, ఈ ఓవరాల్ నుంచి మొత్తం సబ్ట్రీ నుంచి ఈ Pని ఎలిమినేట్ చేయాలి కదా. సో అట్లాంటప్పుడు ఈ టోటల్ అనుకుందాం దీంట్లో ఉన్న వాల్యూ, సో R ఈజ్ ఈక్వల్స్ టు T ఎగ్జార్ P. ఓకే, సో మనకి మన ఏదైతే మొత్తం పెద్ద ట్రీ ఉంటుందో దాంట్లో మనం కట్ చేసిన 2 ఎడ్జెస్ సపరేట్స్ లాగా క్రియేట్ చేసినాయి అనుకోండి, అప్పుడు కేస్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అది ఒకటి పేరెంట్ ఒకటి చైల్డ్ అయింది అనుకోండి, అంటే ఒకటే సబ్ట్రీలో ఉన్నాయి. ఓకే, సో మనం పిక్ చేసుకున్న ఒక నోడ్ ఇది పిక్ చేసుకోవచ్చు అండ్ ఇంకో నోడ్ ఇది పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 2 చైల్డ్ ఇంకా పేరెంట్ లాగా ఉన్నాయి అనుకోండి, యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్, ఇమీడియట్ చైల్డ్ ఇంకా పేరెంట్ అవసరం లేదు, యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ అయితే సరిపోతుంది. ఓకే, సో
సో అవి యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ లాగా ఉంటే మనకి ఈ కేస్ అప్లికేబుల్ అవుతుంది. బట్ ఒకవేళ అది యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ కాదు, ఓకే, అట్లాంటప్పుడు ఇంతకుముందు చూసినట్టు ఈ కేసు అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో అది దేనితోటి మనకి సంబంధం లేదు. ఓకే, సో దీనికి దీంతో సంబంధం ఉండదు అండ్ దీనికి దీంతో సంబంధం ఉండదు. బట్ యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ అయితే మనం ఆ కేసుని వేరేలాగా హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకే సో మనం అట్లా హ్యాండిల్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు చైల్డ్స్ యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ ఎట్లా ఉన్నాయా కాదా అని ఎట్లా చెక్ చేస్తాం. ఓకే ఓకే సో ఏవైనా రెండు నోట్స్ తీసుకుంటే అవి రెండు యాన్సిస్టర్ అండ్ డిసెండెంటా కాదా అని ఎట్లా చెక్ చేస్తాం. ఓకే, సో దానికి ఒక ట్రిక్ ఉంటుంది. సో ఆ ట్రిక్ ఏంటంటే ఇన్ టైం అవుట్ టైం. ఓకే, సో ఇది ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్ తోటి మనం ఏం చేస్తామంటే ఒక డిఎఫ్ఎస్లో ఒక డిఎఫ్ఎస్ ఎంత టైం ఓ ఆఫ్ ఎన్ టైం. ఓకే, సో ఓ ఆఫ్ ఎన్ టైంలో మనం ఒక అరే కంప్యూట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ అరే కంప్యూట్ చేసుకొని దాంట్లో కొన్ని వాల్యూస్ని ఫిల్ చేస్తాం అనమాట. ఓకే, ఆ వాల్యూస్ని బట్టి మనం ఏవైనా రెండు నోట్స్ని పిక్ చేసుకుంటే అవి యాన్సిస్టర్ డిసెండెంటా కాదని మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే, సో ఆ మెథడ్ ఎట్లుంటుందో ఇప్పుడు ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు మనం ఒక ట్రీ తీసుకున్నాం 1 2 3 ఓకే, సో మన ట్రీ ఇట్లుంది అనుకోండి. ఓకే, సో ఈ ఇన్ టైమ్ అవుట్ టైంలో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే నార్మల్ డిఎఫ్ఎస్ చేస్తామో సో ఇక్కడ కూడా నార్మల్ డిఎఫ్ఎస్ఏ చేస్తాం. బట్ ఈ డిఎఫ్ఎస్తో పాటు మనం ఈచ్ నోడ్ ఎంటర్ అవుతాం కదా, డిఎఫ్ఎస్లో ఎట్లా ఎంటర్ అవుతాం, మళ్ళీ దాంట్లో ఉన్న కింది నోట్స్ అన్నీ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ నోడ్ నుంచి కూడా ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో అట్లా మనం ఒక ఆర్డర్లో ఎంటరింగ్ అండ్ ఎగ్జిటింగ్ ఉంటుంది. ఓకే, సో ఆర్డర్ కోసం మనం ఈచ్ నోడ్ దగ్గర టైం మార్క్ చేసుకుంటాం. ఓకే, సో ఈచ్ నోడ్కి ఎప్పుడు ఎంటర్ అయినాం, ఈచ్ నోడ్ని ఎప్పుడు ఎగ్జిట్ అయినాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాస్తే అర్థమైపోతుంది సింపుల్గా. సో ఇప్పుడు డిఎఫ్ఎస్ ట్రావర్సల్ నార్మల్గా చేద్దాం ఈ ట్రీ మీద. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని 0 టైంలో ఎంటర్ అయినా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ టైమ్స్ అన్ని బ్లూ కలర్లో రాస్తున్నా. ఓకే, సో 0 టైంలో ఎంటర్ అయినా అండ్ దీన్ని 1 టైంలో ఎంటర్ అయినా అండ్ దీన్ని 2 టైంలో ఎంటర్ అయినా, దీన్ని 2 టైంలో ఎంటర్ అయిన తర్వాత దీన్ని 3 టైంలో ఎగ్జిట్ అయినా. ఓకే, 3 టైంలో ఎగ్జిట్ అయిన తర్వాత దీన్ని 4 టైంలో ఎంటర్ అయినా అండ్ దీన్ని 5 టైంలో ఎగ్జిట్ అయినా. ఓకే, అండ్ ఇది 5 టైంలో ఎగ్జిట్ అయితే మళ్ళీ దీనికి 6 టైంలో ఎంటర్ అయినా అండ్ దీన్ని 7 టైంలో ఎగ్జిట్ అయినా. ఓకే, సో దీన్ని 7 టైంలో ఎగ్జిట్ అయితే దీన్ని 8 టైంలో ఎగ్జిట్ అవుతుంది. ఓకే, సో దీన్ని 8 టైంలో ఎగ్జిట్ అయిపోయినా. ఇప్పుడు ఇక్కడ 8 టైంలో ఎగ్జిట్ అయినాం కాబట్టి ఇక్కడ 9 టైంలో ఎంటర్ అవుతాం అండ్ నెక్స్ట్ దీనికి 10 టైంలో ఎంటర్ అవుతాం, దీనికి 11 టైంలో ఎంటర్ అవుతాం అండ్ 12 టైంలో ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో దీన్ని మళ్ళీ 13లో ఎంటర్ అవుతాం, దీన్ని 14లో ఎగ్జిట్ అవుతాం అండ్ ఇక్కడ 15లో ఎగ్జిట్ అవుతాం అండ్ ఇక్కడ 16లో ఎగ్జిట్ అవుతాం అండ్ దీన్ని 17లో ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో ఇట్లా మనకి ఈచ్ నోడ్ ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పి మనం నెంబర్స్ మార్క్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఇప్పుడు ర్యాండమ్గా కొన్ని నోట్స్ పిక్ చేసుకున్నాం. ఓకే, సో లెట్స్ సే 2 ఇంకా 5. ఓకే, సో ఈ రెండింటి యొక్క రిలేషన్ ఎట్లుంది, ఒకటి యాన్సిస్టర్ ఒకటి డిసెండెంట్. ఓకే, సో ఇప్పుడు 2 యొక్క ఇన్ టైం చూడండి, 2 యొక్క ఇన్ టైం అనేది 1 8. ఓకే, అండ్ 6 యొక్క ఇన్ టైం అవుట్ టైం 1 8 అండ్ 5 యొక్క ఇన్ టైం అవుట్ టైం 6 ఇంకా 7. ఓకే, సో 6 ఇంకా 7 అనేది 1 ఇంకా 8 ఆ రెండింటి రేంజ్ లోపల ఉంది, ఈ రేంజ్ అనమాట. ఓకే, సో ఈ రేంజ్ అనేది ఈ రేంజ్ లోపల ఉంది కాబట్టి అవి రెండు యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సేమ్ 1 ఇంకా 8 మధ్యలో 4 5 ఉంది, 1 ఇంకా 8 మధ్యలో 2 3 ఉంది. ఓకే, ఇప్పుడు ఒక యాన్సిస్టర్ డిసెండెంట్ కాకుండా ఏదన్నా ఇది. ఓకే, 2 ఇంకా 6 తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు 2 6 తీసుకుంటే దీని యొక్క రేంజ్ ఏముంది 1 8 ఉంది అండ్ దీని యొక్క రేంజ్ 9 to 16 ఉంది. ఓకే, సో ఈ రెండు రేంజెస్ అనేవి ఇప్పుడు ఇక్కడ ఓవర్లాపింగ్స్ లేవు. ఓకే, అవి రెండు సపరేట్ రేంజెస్ కాబట్టి అవి రెండు యాన్సిస్టర్ కాదు, డిసెండెంట్ కాదు. ఓకే, అండ్ ఇప్పుడు అట్లనే 6 ఇంకా 9 తీసుకుందాం. సో 6 ఇంకా 9 అంటే 9 నుంచి 16కి ఉంది దీని యొక్క రేంజ్ అండ్ దీని యొక్క రేంజ్ 13 నుంచి 14కి ఉంది. ఓకే, సో 13 నుంచి 14 రేంజ్ అనేది దీని లోపల పడుతుంది. ఓకే, 9 ఇంకా 16 మధ్యలో ఉంటుంది ఆ రేంజ్ కాబట్టి 9 అనేది 6 యొక్క డిసెండెంట్ అవుతుంది. ఓకే, సో అట్లా రేంజ్ దేనిదైతే లోపల పడుతుందో అది డిసెండెంట్ అవుతుంది అండ్ పెద్ద రేంజ్ ఉన్నది యాన్సిస్టర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది 0 to 17. సో 0 ఫస్ట్ నోడ్ది. సో దీనిలో మిగిలిన అన్నీ ఈ రేంజ్లో పడతాయి కాబట్టి ఇది యాన్సిస్టర్ ఆఫ్ ఎవ్రీ నోడ్. ఓకే, అట్లా మనం జస్ట్ ఒక గ్రేటర్ దాన్ లెస్ దాన్ కంపారిజన్ తోటి O(1)లో ఏమన్నా రెండు నోట్స్ పిక్ చేసుకుంటే దాన్ని మనం యాన్సిస్టర్ డిసెండెంటా కాదని చెక్ చేసేయచ్చు. ఓకే, సో ఇది కూడా O(1)లో అయిపోతుంది. అండ్ ఈ జస్ట్ ఈ వాల్యూస్ మనం జనరేట్ చేయాలి కదా, ఈ ఇన్ టైమ్ అవుట్ టైం వాల్యూస్. దీనికి మనం జస్ట్ ఒక డిఎఫ్ఎస్ చేసి ఒక 2 అరేస్ తీసుకోవచ్చు, ఇన్ టైమ్ అరే అని ఒక సైజ్ అన్ అరే అండ్ అవుట్ టైమ్
అండ్ సైజ్ అయినాలి. ఓకే, సో ఈచ్ నోడ్కి ఒక ఇన్ టైం మార్క్ చేసుకుందాం, ఒక అవుట్ టైం మార్క్ చేసుకుందాం, అండ్ మిగిలినంతా ఆఫ్ ఆన్లో అయిపోతుంది. ఓకే, సో ఇట్లా మనం యాన్సిస్టర్ డిసెండెంట్ కూడా మనకి వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఎవ్రీ 2 edges. ఓకే, ఎవ్రీ 2 edges పిక్ చేయాలంటే బేసికలీ ఎవ్రీ 2 nodes. ఓకే, ఎవ్రీ 2 nodes. ఓకే, సో ఏవైనా 2 nodes పిక్ చేసుకుంటే ఆ 2 nodesని మనం ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే బేసికలీ దాని జస్ట్ పైన ఉన్న ఎడ్జ్ని కట్ చేస్తున్నాం. ఓకే, సో అట్లా మనం ఎవ్రీ 2 nodesకి వేసి అవి ఎవ్రీ 2 edges లానే కౌంట్ అవుతాయి. ఓకే, సో మన ట్రీ ఇట్లుంటుంది. ఓకే, సో దీంట్లో మనం ఎవ్రీ 2 నోడ్స్కి వెళ్ళి మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఎవ్రీ 2 అంటే ఎవ్రీ 2కి వెళ్తామంటే ఎవ్రీ 2కి వెళ్ళాం, జస్ట్ లైక్ మన ఫోర్ లూప్లో దీన్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఈ మిగిలిన వాటిలో అన్నిట్లో బ్రూట్ ఫోర్స్ చేస్తాం n². ఎందుకు అట్లా చేస్తామంటే మనం ఒకటైతే థర్డ్ కాంపోనెంట్ ఉంచుకోవాలి కదా. సో ఈ నోడ్ అనేది ఎవ్రీ టైం థర్డ్ కాంపోనెంట్లో ఉండేటట్టు మేక్ షూర్ చేసుకోవడానికి మనం ఈ దీంట్లో మాత్రమే బ్రూట్ ఫోర్స్ చేస్తాం. ఓకే, సో ఈ నోడ్ థర్డ్ కాంపోనెంట్లో ఎందుకు ఉండాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం చేసిన క్యాల్కులేషన్స్ అన్నీ మనం ఈ ఓవరాల్ సబ్ ట్రీ వాల్యూ నుంచి ఏదో సమ్ సబ్ ట్రీని ఎలిమినేట్ చేసినాం కదా. సో అట్లాంటప్పుడు ఇది థర్డ్ కాంపోనెంట్ అయింది. ఓకే, సో ఈ ఫస్ట్ నోడ్ అనేది, ఈ రూట్ నోడ్ అనేది ఆల్వేస్ పార్ట్ ఆఫ్ థర్డ్ కాంపోనెంట్ అయింది. ఓకే, సో అది ఎన్ష్యూర్ చేస్తే మనకి ఈజీ అయిపోయింది పని ఇంతమంది. ఓకే, సో అట్లా చేయడం వల్ల దీన్ని థర్డ్ కాంపోనెంట్ చేయొచ్చు, అండ్ మిగిలిన 2 కాంపోనెంట్స్ మనం ఇక్కడ ఏమన్నా 2 నోడ్స్ని పిక్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా మనం ఎవ్రీ 2 పేర్ ఆఫ్ నోడ్స్కి మనం ఇటరేట్ చేస్తాం. ఓకే, ఇటరేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ ఫస్ట్ ఫాల్ అవే యాన్సిస్టరా డిసెండెంటా చెక్ చేస్తాం. ఓకే, సో అది చెక్ చేయడం ఎట్లా, మనం ఆల్రెడీ ఇన్ టైం అవుట్ టైం వాడేసినాం డిఎఫ్ఎస్ తోటి, అది అయిపోయింది. అండ్ అదే డిఎఫ్ఎస్లో మనం ఏం చేయొచ్చు, ఒక సబ్ ట్రీ యొక్క ఎగ్జార్ కూడా కావాలి మనకి, సబ్ ట్రీ ఎగ్జార్. ఓకే, మనం ఈచ్ సబ్ ట్రీకి ఎగ్జార్ కూడా సేమ్ డిఎఫ్ఎస్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అవి 2 ఆఫ్ ఎండ్లో అయిపోతాయి, యాన్సిస్టర్ ఇన్ టైం అవుట్ టైం ఇంకా సబ్ ట్రీ ఎగ్జార్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఒకసారి ఇది అయిపోయింది, అండ్ ఎవ్రీ 2 పేర్స్లో మనం ఇటరేట్ చేసినప్పుడు మనం ఆ కంపారిజన్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అది యాన్సిస్టర్ డిసెండెంటా అన్నది కూడా మనం కంపేర్ చేయడం ఆఫ్ ఆన్లో అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనం ఈ ఎగ్జార్స్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఈ ఓవరాల్ ఎగ్జార్ నుంచి ఈ ఎగ్జార్ని ఎలిమినేట్ చేయడం, లేకపోతే దీంట్లో నుంచి దీన్ని ఎలిమినేట్ చేయడం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఆఫ్ ఆన్లో అయిపోతుంది. ఓకే, సో ఈ రకంగా మనం జస్ట్ దీనికి n² తీసుకుంటున్నాం, అండ్ ఈ రెండింటికి ఆఫ్ n తీసుకుంటున్నాం, అండ్ ఇవన్నిటికి ఆఫ్ 1 తీసుకుంటాం. ఓకే, సో ఓవరాల్గా n² మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ n² టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత, స్పేస్ ఏం వాడుతున్నాం మనం, స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ n స్పేస్ వాడుతున్నాం. ఎట్లా అంటే ఓకే, సో మనం ఈచ్ సబ్ ట్రీకి ఎగ్జార్ స్టోర్ చేసుకోవాలి. సో ఈచ్ సబ్ ట్రీకి ఎగ్జార్ స్టోర్ చేసుకోవాలంటే మనం n స్పేస్ వాడాలి, అండ్ ఈచ్ నోడ్కి ఓకే, ఈచ్ నోడ్కి మనం ఇన్ టైం అవుట్ టైం కూడా స్టోర్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా n స్పేస్ వాడాలి. ఓకే, సో 3n స్పేస్ అండ్ 3n ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ n. ఓకే, సో ఆఫ్ n స్పేస్ అండ్ n² టైంలో ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని కోడ్ చేద్దాం. సో దీన్ని కోడ్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ దీని కోడ్ కొంచెం పెద్ద ఉంటుంది అని అనిపించవచ్చు, బట్ అంత పెద్దగా ఏమి ఉండదు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం సింపుల్. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ మనం ఒక అడ్జసెన్సీ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి మనం ట్రీలో డిఎఫ్ఎస్ చేయాలంటే. ఓకే, సో వెక్టార్ ఆఫ్ వెక్టార్, సో దీని సైజ్ వచ్చేసి ఎన్ని ఉంటుంది, అండ్ మనం ఎడ్జెస్ ఓకే అన్ని ఎడ్జెస్ ట్రావర్స్ చేసి x=0 and v=x. ఓకే, సో ఈచ్ నోడ్కి మనం లైక్ ఈచ్ ఎడ్జ్కి మనం అడ్జసెంట్ లిస్ట్లో ఒక ఎడ్జ్ క్రియేట్ చేస్తున్నాం. ఎడ్జ్ ఆఫ్ v పుష్ బ్యాక్ v, ఎడ్జ్ ఆఫ్ v పుష్ బ్యాక్. ఓకే, సో ఇట్లా మనకి అడ్జసెన్సీ లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకోటి ఏం కావాలి, మనం సబ్ ట్రీస్ ఎగ్జార్ స్టోర్ చేసుకోవడానికి దానికి ఒక అరే వెక్టార్ సబ్ ట్రీ ఎగ్జార్. ఓకే, సో సబ్ ట్రీ ఎగ్జార్ కోసం ఒక n సైజ్డ్ అరే స్టోర్ చేసుకోవాలి, అండ్ ఇన్ టైం అవుట్ టైం కూడా స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇన్ టైం (0) అండ్ అవుట్ టైం (0). ఓకే, సో ఇన్ టైం అవుట్ టైం కూడా మనం అరేస్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం డిఎఫ్ఎస్ చేయాలి. ఓకే, సో డిఎఫ్ఎస్లో మనం రూట్ని ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో రూట్ని ఏదైనా ఎందుకు కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మనకు అసలు మనం ఓన్లీ కంపోనెంట్స్ యొక్క ఎగ్జార్ వాల్యూస్ తోటి కదా మనకు పని. సో దాని యొక్క రూట్లో మనం ఏం పెడుతున్నాం, మనం ఏ విధంగా చేసినా మనం రూట్లో 1 పెట్టినా 0 పెట్టినా 2 పెట్టినా ఏది పెట్టినా. ఓకే, సో మనం అన్ని n² వాల్యూస్కి ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ట్రై చేస్తాం మనం. ఓకే, ఏ రకంగా చేసినా ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్లో మనం ఇటరేట్ అవుతాం. ఓకే, సో మనం ఇక్కడ 0 పెట్టుకుందాం మన రూట్, అండ్ దాని పేరెంట్ -1. ఓకే, సో దీనికి ఏమేమి ఇవ్వాలి, సో దీనికి అడ్జసెన్సీ లిస్ట్ ఇవ్వాలి మన డిఎఫ్ఎస్కి. అడ్జసెన్సీ లిస్ట్
సబ్ ట్రీ ఎగ్జార్ ఓడియాలి సబ్ ట్రీ ఎగ్జార్ ఓకే ఈ వెక్టర్ ఇచ్చేద్దాం అండ్ ఇన్ టైమ్ వెక్టర్ కూడా ఇచ్చేద్దాం అండ్ అవుట్ టైమ్ వెక్టర్ కూడా ఇచ్చేద్దాం అండ్ ఇంకేం కావాలి సో ఇన్ టైమ్ వెక్టర్లో మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే t ఈక్వల్స్ టు 0 మనం టైం కూడా పాస్ చేయాలి మనం ఏదైతే నెంబర్స్ రాస్తామో ఆ నెంబర్స్ మెయింటైన్ చేసుకోవాలంటే ఒక t పాస్ చేయాలి సో ఫస్ట్ ఇనిషియల్గా t0 అనుకొని చెప్పి 0 రూట్ నోడ్కి పాస్ చేసేద్దాం ఓకే అండ్ ఇంకోటి ఏంటి మనం నమ్స్ ఇవ్వాలి ఓకే మన ఎగ్జార్ యాక్చువల్ ఏ వాల్యూస్కి అయితే ఎగ్జార్ చేస్తాం ఓకే సో ఇవన్నీ పాస్ చేసిన తర్వాత మన డిఎఫ్ఎస్ అవుతుంది ఓకే సో ఇదంతా అయిపోయిన తర్వాత సో డిఎఫ్ఎస్ ఫంక్షన్ లాస్ట్కి రాదు ఇప్పుడు మనం మన ఈచ్ పేర్ ఆఫ్ నోట్స్కి ఇటరేట్ కావాలి ఓకే సో ఈచ్ పేర్ ఆఫ్ నోట్స్ ఇటరేట్ కావాలంటే అండ్ 0ని మనం స్కిప్ చేయొచ్చు ఓకే ఇక్కడ 1 పెట్టారు అండ్ j ఇది ఈక్వల్స్ టు i ప్లస్ 1 j లెస్ దాన్ m i ప్లస్ ఇక్కడ వరకు అయిపోయింది సో ఇప్పుడు మనకి 3 కేసెస్ ఏంటి i అన్న j యొక్క సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రెండు యాన్సిస్టర్ డిసెండెంట్ కావచ్చు ఓకే సో అవి రెండు యాన్సిస్టర్ డిసెండెంట్ అయిన తర్వాత i j యొక్క యాన్సిస్టర్ కావచ్చు లేకపోతే j i యొక్క యాన్సిస్టర్ కావచ్చు ఓకే సో ఆ రెండు కేసెస్కి మనం రాయాలి ఓకే సో ఇన్ టైమ్ ఆఫ్ i ఏంటిది i ఈజ్ యాన్సిస్టర్ ఆఫ్ j ఓకే సో ఇది ఈ కేసు i ఈజ్ యాన్సిస్టర్ ఆఫ్ j సో i యాన్సిస్టర్ ఆఫ్ j అన్నప్పుడు ఇన్ టైమ్ ఆఫ్ i అనేది లెస్ దాన్ ఇన్ టైమ్ ఆఫ్ j ఉంటుంది ఓకే సో ఇన్ టైమ్ ఓకే అండ్ అవుట్ టైమ్ ఆఫ్ i గ్రేటర్ దాన్ ఇన్ టైమ్ ఆఫ్ j అవుట్ టైమ్ ఆఫ్ j ఉంటుంది ఓకే అవుట్ టైమ్ ఆఫ్ i గ్రేటర్ దాన్ అవుట్ టైమ్ ఆఫ్ j ఓకే సో ఇట్లుంటే i అనేది యాన్సిస్టర్ ఆఫ్ j అండ్ ఎల్స్ ఇఫ్ దీనికి ఆపోజిట్ కేస్ సేమ్ కాపీ ఓకే సో ఇక్కడ అన్ని ఐస్ని j's లాగా jsని ఐస్ లాగా మార్చుతుంది లేకపోతే ఓకే సో ఓకే ఈ రెండు కేసెస్ మనం రాసేసినాం సో ఈ కేసు ఏంటి j ఈస్ యాన్సిస్టర్ ఆఫ్ j సారీ j ఈస్ యాన్సిస్టర్ ఆఫ్ i ఓకే సో ఈ కేసులో ఇప్పుడు మనకి ఏం కావాలి మనకి 3 వాల్యూస్ కావాలి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క వాల్యూస్ సో ఆ 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ బయట రాసుకున్నాం సో a1 అనేది ఒక కాంపోనెంట్ c1 అని రాసుకున్నాం ఓకే కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 కాంపోనెంట్ 3 ఓకే సో c1 కాంపోనెంట్ అనేది లైక్ మన ఓవరాల్ పెద్ద కాంపోనెంట్ అనుకున్నాం ఓకే సో పెద్ద కాంపోనెంట్ అంటే మనం ఏదైతే లైక్ రెండు సబ్ ట్రీస్ దొరుకుతాయో ఆ రెండు కాకుండా ఆ రెండు డిలీట్ చేస్తే వచ్చిన వేరే కాంపోనెంట్ ఓకే అది c1 అనుకుందాం సో అది ఎట్లా వస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ 0 ఓకే సో ఓవరాల్ ట్రీ యొక్క ఎగ్జార్ మనకి ఇప్పుడు దీంట్లో ఈ కేసు ఏంటి దీంట్లో i అనేది యాన్సిస్టర్ కదా కాబట్టి i సబ్ ట్రీ అనేది పెద్ద ఉంటుంది సో i సబ్ ట్రీ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ i వస్తుంది ఓకే సో అట్లా మనకి ఫస్ట్ కాంపోనెంట్ వస్తుంది అండ్ సెకండ్ కాంపోనెంట్ ఎట్లా సెకండ్ కాంపోనెంట్లో మనం సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ i సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ j ఓకే సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ i సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ j ఓకే సో ఇది అయిపోయింది అండ్ c3 ఏంటి c3 డైరెక్ట్ సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ j సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ j ఓకే సో ఇవన్నీ ఇట్లా రాయొచ్చు అండ్ ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అండ్ దీనిలో ఇప్పుడు ఏం చేంజ్ చేయాలి జస్ట్ దీన్ని j చేయాలి అండ్ దీన్ని i చేయాలి ఓకే ఓకే సో ఈ వాల్యూ అనేది సబ్ ట్రీ xi ఈ వాల్యూ అనేది సేమ్ రెండింటిలో సో ఇప్పుడు ఎల్స్ కేస్ అసలు అవి యాన్సిస్టర్ డిసెండెంటే కాదు రెండు సపరేట్ సబ్ ట్రీస్ ఉన్నాయి అనుకోండి ఆ కేసు ఎట్లా ఆ కేసులో c1 అనేది సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ 0 ఓవరాల్ సబ్ ట్రీ ఎగ్జార్ నెక్స్ట్ సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ i ఓకే అండ్ సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ j ఓకే సో ఆ రెండింటి సబ్ ట్రీస్ని సపరేట్ చేయాలి సరే సో అది కూడా అయిపోయింది అండ్ c2 వచ్చేసి డైరెక్ట్ రాసుకోవచ్చు సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ i వస్తుంది అండ్ c3 సబ్ ట్రీ ఎగ్జార్ ఆఫ్ j వస్తుంది ఓకే సో ఈ రెండు కేసెస్ అయిపోయింది ఓకే సో ఇది అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో మ్యాక్సిమం మినిమం తీసుకోవాలి సో ఇన్ mx ఇది ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ c1 c2 c3 in mn is equals to minimum of c1 c2 c3 okay.
ఓకే, సో మ్యాక్సిమం మినిమం వచ్చేసింది అండ్ మనం ఇప్పుడు ఆన్సర్ మెయింటైన్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ ఆన్సర్ మనకు ఓవరాల్ మినిమం కావాలి కదా, ఎంఎక్స్ మైనస్ ఎంఎక్స్. ఓకే, సో ఓవరాల్ మినిమం వచ్చేసింది అండ్ లాస్ట్కి మనం ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. ఓకే, రిటర్న్ లాస్ట్ ఇక్కడ ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఆన్సర్ రిటర్న్ చేసినాం అండ్ ఆన్సర్ కూడా మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఆన్సర్ ఈక్వల్స్ టు 1 9 ఫస్ట్ ఇనిషియల్ ఒక పెద్ద వాల్యూ. ఓకే, సో ఇది అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఈ డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్. ఓకే, సో డిఎఫ్ఎస్ ఏమైనా రిటర్న్ చేస్తుందా అంటే ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ అది రన్ అవుతుంది. ఓకే, సో ఈ డిఎఫ్ఎస్కి ఇప్పుడు మనం ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ వస్తుంది, ఇంట్ నోడ్ అండ్ ఇంట్ పేరెంట్. ఓకే, పేరెంట్ కూడా వస్తుంది అండ్ వెక్టార్ ఆఫ్ వెక్టార్ ఇంట్ అడ్జసెన్సీ లిస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ సబ్ ట్రీ కూడా వస్తుంది. సబ్ ట్రీ వెక్టార్ ఆఫ్ ఇంట్ సబ్ ట్రీ, దీన్ని ఎస్ ఎగ్జార్ అంటున్నాం. ఓకే, సింపుల్గా. నెక్స్ట్ ఇన్ టైమ్ అవుట్ టైం కూడా వస్తుంది. సో వెక్టార్ ఇన్ టైమ్ అండ్ వెక్టార్. ఓకే, నెక్స్ట్ మన టీ కూడా వస్తుంది టైం అండ్ నెక్స్ట్ మన వెక్టార్ ఆఫ్ నమ్ కూడా వస్తుంది. ఓకే, ఓకే, సో ఇది మన ఫంక్షన్ యొక్క పారామీటర్స్. అండ్ ఇప్పుడు మన ఫంక్షన్లో ఏముంటాయి. సో మన ఫంక్షన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెంట్ నోడ్ యొక్క మనకు సప్లీ కావాలి, ఎగ్జార్ కావాలి కాబట్టి సో దాన్ని మనం కర్ ఎగ్జార్ అనుకుందాం. సో ఇన్ కర్ ఎగ్జార్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ నోడ్. ఓకే, ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ దాని యొక్క చిల్డ్రన్స్కి వెళ్ళాలి మనం. సో దాని యొక్క చిల్డ్రన్స్కి వెళ్ళి అడ్జస్ట్ ఆఫ్. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పేరెంట్ కంటిన్యూ చేస్తాం, లేకపోతే దాని చిల్డ్రన్స్కి మనం డిఎఫ్ఎస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దాని చిల్డ్రన్కి చేయాలంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది అండ్ దీని యొక్క పేరెంట్ నోడ్ అవుతుంది. ఓకే, అండ్ మిగిలిన సేమ్ అడ్జస్ట్ వస్తుంది, ఎస్ ఎక్స్ఆర్ వస్తుంది, ఇన్ టైం వస్తుంది, అవుట్ టైం వస్తుంది అండ్ టీ వస్తుంది అండ్ నమ్దు వస్తుంది. ఓకే, సో ఇది మొత్తం అయిపోయింది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం కరెంట్ ఎగ్జార్కి లైక్ దాని చిల్డ్రన్ ఎగ్జార్స్ కూడా అన్ని ఎగ్జార్ చేయాలి కాబట్టి కర్ ఎగ్జార్ ఈక్వల్స్ టు ఎస్ ఎగ్జార్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇది కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అంతే. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఇన్ టైం అవుట్ టైం కూడా చేయాలి. సో ఇన్ టైం అవుట్ టైం ఎట్లా చేస్తాం అంటే బేసికలీ మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ లోపలికి జస్ట్ ఎంటర్ అయినాం కదా. సో ఎంటర్ అయినప్పుడు దాన్ని మార్క్ చేసుకున్నాం ఇన్ టైం ఆఫ్ నోడ్. ఓకే, ఇన్ టైమ్ ఆఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ చేద్దాం. ఓకే, సో ఇన్ టైమ్ ఆఫ్ నోడ్ తర్వాత టీ చేసేసినాం. ఇప్పుడు మనం కిందికి వెళ్ళినప్పుడు అక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనం ఈ టైం యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసి కిందికి పంపుతాం. ఓకే, సో ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, సో అది అసైన్ అవుతుంది అండ్ దాని తర్వాత ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఫంక్షన్ ఎండింగ్కి అవుట్ టైం ఎట్లా మార్క్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏదన్నా లైక్ ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మనం చైల్డ్కి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ మార్క్ చేసి మనం రిటర్న్ చేసినాం. ఓకే, సో మార్క్ చేసి రిటర్న్ చేసిన తర్వాత పైన అనేది మనం ఇంక్రిమెంట్ అయ్యి మార్క్ అవుతుంది. ఓకే, ఒక వాల్యూ ఎక్స్ట్రా మార్క్ అవుతుంది కదా. సో మనం కింద చైల్డ్ దగ్గరనే అవుట్ టైం మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, సేమ్ అవుట్ టైమ్ ఆఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ ప్లస్. ఓకే, ఎగ్జాక్ట్ మళ్ళీ సేమ్. అండ్ మనం ఇది కూడా అసైన్ చేయాలి కదా, ఎస్ ఎగ్జార్ ఆఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు కర్ ఎగ్జార్. ఓకే, సో ఆ ఎగ్జార్ వాల్యూ కూడా అసైన్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇది మన డిఎఫ్ఎస్ ఫంక్షన్ అండ్ ఇవన్నీ మన బ్రూట్ ఫోర్స్. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. కంపైలర్ సో ఇంటెన్ ఈక్వల్స్ టు నమ్ ప్రాసెస్ అండ్ ఇక్కడ కూడా అరే ఇన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే ఓకే
అండ్ రాంగ్ ఆన్సర్ వస్తుంది ఎందుకు? కేసెస్ మంచిగా కరెక్ట్ రాసినాం. సో ఇప్పుడు JI ఓకే. ఇక్కడ మిస్టేక్ లైక్ మనం టీని బై రిఫరెన్స్ పాస్ చేయాలి. ఎందుకంటే మనం టీ వాల్యూని జస్ట్ నార్మల్గా ఇట్లా ఇంక్రిమెంట్ చేస్తున్నాం, డిక్రిమెంట్ చేస్తున్నాం. అది నెక్స్ట్ ఫంక్షన్ కాల్లో సేమ్ ఉండాలి. ఓకే, సో దాన్ని బై రిఫరెన్స్ పాస్ చేయాలి. ఓకే, సో శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది గైస్ ఈరోజు ప్రాబ్లం. సో ఈరోజు ప్రాబ్లం ఏంటి? ఈరోజు ప్రాబ్లం ఈజ్ బ్రూట్ ఫోర్స్ అంతే. ఓకే, సో ఈ బ్రూట్ ఫోర్స్లో మనం బ్రూట్ ఫోర్స్ చేయాలి అండ్ జస్ట్ కొన్ని ఎగ్జాక్ట్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి అండ్ నెక్స్ట్ ఆ ఇన్ టైమ్ అవుట్ టైమ్ ట్రిక్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఆ ఇన్ టైమ్ అవుట్ టైమ్ ట్రిక్ లైక్ అది మాకు మంచి ట్రిక్ అనమాట. ఇట్లాంటి ట్రీ ప్రాబ్లమ్స్లో మనకి ఇట్లా వాడుకోవచ్చు మనం దాన్ని. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో ఈ సొల్యూషన్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి ఛానల్ని ఇంకా వీడియోస్ని షేర్ చేయండి అండ్ మీరు కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ బాయ్.